నమస్తే, హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమూర్ హాస్పిటల్స్ నుంచి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లింగయ్య మిర్యాల గారు. సో వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ముందుగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి సార్? డయాబెటీస్ అంటే మన బాడీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండాలి జనరల్గా మన యాక్టివిటీస్ అన్నీ చేయడానికి. ఆ రేంజ్ అనేది ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ 3 months యావరేజ్గా మనం తీసినప్పుడు సర్టన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం. ఆ రేంజెస్ ఏంటివి అంటే ఫాస్టింగ్ వచ్చేసి 126 అండ్ అబోవ్. ఈ ఫాస్టింగ్ అనేది 8 to 12 hours ఫాస్టింగ్ తర్వాత. సో ఇక్కడ 8 అనేది మినిమం, 8 hours ఫాస్టింగ్ మినిమం ఉండి అండ్ 12 hours మ్యాక్సిమం. మనం ఒకవేళ 8 hours కంటే ముందు చేసుకున్నా 12 hours తర్వాత చేసినా కానీ వచ్చే వాల్యూస్ కరెక్ట్గా ఉండవు. సో జనాలందరూ ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటారంటే కరెక్ట్గా 12 hours వరకు చేసి 12 hours తర్వాత వచ్చి చేయించుకుంటారు. సో అప్పుడు రాంగ్ రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్స్ 8 to 12 hours ఫాస్టింగ్, either 8 hours or 12 hours ఇన్ బిట్వీన్లోనే మీరు వచ్చి టెస్ట్ చేసుకొని ఆ ఫాస్టింగ్ వాల్యూ మీరు చెక్ చేసుకున్నప్పుడు 126 కానీ 126 కంటే ఎబోవ్ ఉంటే మీరు డయాబెటిక్ రేంజ్కి వస్తారు. అలాంగ్ విత్ దట్ పోస్ట్ లంచ్ తిన్న తర్వాత వితిన్ 2 hours మీరు చేసుకుంటే అప్పుడు 200 కంటే ఎబోవ్ ఉంటే మిమ్మల్ని డయాబెటిక్ అంటారు. అలాగే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటే 3 months యావరేజ్, దాన్ని HbA1c అంటాం. ఇది ఒకవేళ 6.5 అండ్ అబోవ్ ఉంటే మిమ్మల్ని డయాబెటిక్ అంటారు. ఈ 3 వాల్యూస్లో మీకు డీరేంజ్ అయి ఉంటే దాన్ని డయాబెటిక్ అని చెప్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాల్యూస్ డీరేంజ్ కాకుండా అదర్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని వచ్చేసి ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే ఒకవేళ మీ ఫాస్టింగ్ వచ్చేసి 100 to 125 ఉన్నా కానీ, పోస్ట్ లంచ్ వచ్చి 140 to 199 ఉన్నా కానీ, 3 months యావరేజ్ 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందని చాలామంది అంటారు. దెర్ ఈజ్ నో సర్టన్ టైమ్ లిమిట్. మీరు ఈ రోజే అవుతుందా, రేపు అవుతుందా, 3 years, 5 years అనేది అలా చెప్పడానికి ఏం లేదు. ఒక్కసారి మీరు ప్రీ డయాబెటిక్ అయ్యాక సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆన్ యువర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్రీ డయాబెటిక్గా ఉండొచ్చు, లేదంటే నార్మల్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రీ డయాబెటిక్ రేంజ్లోకి వచ్చాక కూడా మీరు ఏమాత్రం కేర్ తీసుకోకుంటే మీ డైట్ మీద కానీ, ఎక్సర్సైజ్ మీద కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ అవి ఏవి మోడిఫికేషన్ చేసుకోకుంటే దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ విల్ బికమ్ డయాబెటిక్ సూన్. అసలు డయాబెటీస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు, ఎలా మనం రికగ్నైజ్ చేయాలి ఫస్ట్? అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మీకు డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటాయి అనుకోవడం ఒకటి, ఇట్స్ కైండ్ ఆఫ్ అపోహ అని చెప్పలేము, కానీ చాలామందికి 0 symptomsతో డయాబెటీస్ వస్తుంది. ఇది ఆఫ్ లేట్ రీసెంట్ జనరేషన్లో లాస్ట్ 5 to 6 years ఎక్కువ మందిలో అనే రొటీన్ ఎవాల్యుయేషన్లోనే మనం చూస్తున్నాం. అదర్వైజ్ ఇన్ జనరల్గా డయాబెటీస్లో వచ్చేసి బాగా ర్యాపిడ్గా వెయిట్ లాస్ కానీ, ఎక్సెసివ్ యూరినేషన్ కానీ, తర్వాత ఎక్సెసివ్ థర్స్ట్ అంటే రిపీటెడ్గా వాటర్ తాగాలనిపించడం, అండ్ త్వరగా టయర్డ్ అయిపోవడము, నిస్సత్తువుగా ఫీల్ అయిపోవడము, అండ్ మనకు రిపీటెడ్ హెడేక్స్ రావడం కానీ, లేదా రిపీటెడ్ సిక్ అవ్వడం కానీ, ఏవైనా వూండ్స్ అలాంటివి వస్తే అవి హీల్ అవ్వడానికి చాలా టైం పట్టడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. బట్ ఆఫ్ లేట్ నేను ముందు చెప్పిన విధంగా చాలామందికి వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ రొటీన్ ఎవాల్యుయేషన్ అది వస్తుంది. దట్ కుడ్ బి ప్రాబ్లీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో నా సజెషన్ ఏంటంటే ఎనీవన్, ఒకవేళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా డయాబెటీస్ అయ్యి ఉంటే, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్, ఎర్లీ డయాబెటీస్ కానీ, లేట్ డయాబెటీస్ కానీ, డయాబెటీస్ అనే హిస్టరీ ఉంటే వన్స్ యూ క్రాస్ 30 డెఫినెట్లీ యూ షుడ్ గెట్ చెక్డ్. ఓకే.